హాయ్. చాలా మందికి డౌట్ కదా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేసి. ఏ మ్యారేజ్ చేసుకుంటారమ్మా? సెక్యూరిటీ ఉందా? హ్మ్? ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఫీలింగ్ ఏంటో తెలుసా? "ఆ, మా వాడు అలాంటోడు కాదు. ఆ, నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అలాంటిది కాదు. నా బంగారు దేవత, నా బంగారు తల్లి, నా బంగారు తండ్రి, నా వరాల మూట" అనేసి అనుకుంటారు. మరి ఈ వరాల మూటలు, ఈ బంగారు తల్లులు, తర్వాత దెయ్యాలు, రాక్షసులు, లేకపోతే భూతాల్లో ఎందుకు కనిపిస్తున్నారు? ఎందుకు కనిపిస్తున్నారు? సరే, ఇంటర్ కాస్ట్ మ్యారేజా లేకపోతే సేమ్ కాస్ట్ మ్యారేజా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? ఇవన్నీ ఒక షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు. ఈ మ్యాటర్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేస్తున్నాను. దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి అబ్బా, మంచి టాపిక్ అది. దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు, ఓకేనా? దాని మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ బాక్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో అట్లా పడేసేయండి ఒక కామెంట్, ఓకేనా? ఫర్దర్ కామెంట్ ఏంటి అనేది మనం మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. బాయ్.